హాయ్ ఎవ్రీవన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 4లో ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే రాకేష్ శర్మ గారి గురించి. వై రాకేష్ శర్మ ఇన్ న్యూస్. న్యూస్ లో మనం రాకేష్ శర్మ గారి గురించి మనం వింటూ ఉంటున్నాం. ఎందుకు అని అంటే రాకేష్ శర్మ టు బి హానర్డ్ విత్ విక్రమ్ సారాభాయ్ విజ్ఞాన్ అవార్డ్. రాకేష్ శర్మ విక్రమ్ సారాభాయ్ విజ్ఞాన్ అవార్డ్ కి షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ అవార్డ్ ని మార్చి 24న కొచ్చిలో ఈయన రిసీవ్ చేసుకోబోతున్నారు. యాక్చువల్లీ రాకేష్ శర్మ ఎందుకు ఈ అవార్డ్ కి షార్ట్ లిస్ట్ అయ్యారు అండ్ రాకేష్ శర్మ గారి గురించి హిస్టరీ గానే మనం ఒకసారి చూస్తే మీ అందరికీ తెలుసు. మన ఇండియన్ ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ ఫస్ట్ టైం స్పేస్ లోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్ అన్నమాట ఈయన. అయితే రాకేష్ శర్మ ఏ కంట్రీ నుంచి స్పేస్ లోకి వెళ్ళారు అని అంటే రష్యా నుంచి సోయిజ్ T11 అనే ఒక రాకెట్ ద్వారా 1984లో స్పేస్ ని విజిట్ చేశారు. ఆల్మోస్ట్ 7 days ఈయన స్పేస్ లో టైం స్పెండ్ చేశారు. ఓకేనా. అందుకే మనం ఇండియన్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ గా కన్సిడర్ చేస్తాం. కానీ ఇండియా నుంచి వెళ్ళలేదు, రష్యా నుంచి వెళ్ళారు. అయితే రాకేష్ శర్మ గారి గురించి మనం కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే రాకేష్ శర్మ స్పేస్ అచీవ్మెంట్స్ ఏంటి. స్పేస్ లోకి వెళ్ళారు 1984లో కదా. హిస్టారిక్ అచీవ్మెంట్, ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు స్పేస్. హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ద స్పేస్ అండ్ మిషన్ సోయుజ్ T11 1984. 1984లో సోయుజ్ T11 మిషన్ త్రూ స్పేస్ లోకి వెళ్ళారు. స్పేస్ స్టేషన్ వచ్చి సాల్ట్యూట్ 7 అనే స్పేస్ స్టేషన్ నుంచి ఈయన వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 7 days 21 hours 40 minutes స్పేస్ లో టైం స్పెండ్ చేశారు. అండ్ హీ కండక్టెడ్ సైంటిఫిక్ అండ్ బయోమెడికల్ ఎక్స్పెరిమెంట్. సైంటిఫిక్ అండ్ బయోమెడికల్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేశారు అక్కడ. ప్లస్ స్టడీడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ జీరో గ్రావిటీ ఆన్ ద హ్యూమన్ బాడీ. స్పేస్ లోకి వెళ్ళిపోతే హ్యూమన్ బాడీకి గ్రావిటీ ఉండదు కాబట్టి ఆ జీరో గ్రావిటీ మీద స్టడీ చేశారు. తర్వాత ఈయన ఒక స్లోకన్ కూడా ఇస్తారండి, సారే జహాన్ సే అచ్చా. ఓకే, సారే జహాన్ సే అచ్చా అనే స్లోకన్ ని కూడా రాకేష్ శర్మ గారు ఇచ్చారనమాట. ఓకేనా, అది స్పేస్ హిస్టరీ. ఇంకా రాకేష్ శర్మని మనం వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అనేసి పిలుస్తూ ఉంటారు. ఈయన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా జాయిన్ అయ్యారు యాక్చువల్లీ. అయితే 13th January 1949లో మన ఇండియాలో పంజాబ్ లో ఈయన పుట్టారనమాట. హీ జాయిన్డ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాజ్ ఎ పైలట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా కూడా ఈయన సేవలు అందించారు. ఇంకా ఆయన కెరియర్ లో ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ కెరియర్ గాను మనం ఒకసారి చూస్తే కమిషన్డ్ యాజ్ ఎ ఫైటర్ పైలట్ ఇన్ 1970. ఫైటర్ పైలట్ గా 1970లో కమిషన్ అయ్యారు. అండ్ ఫ్లూ ఎయిర్ క్రాఫ్ట్ లైక్ MiG-21. MiG-21 అనే ఎయిర్ క్రాఫ్ట్ ఉంది కదా. MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ లో ఆయన ఫ్లూ అయ్యారు. అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఇండో పాక్ వార్ 1971. ఇండియా పాకిస్తాన్ వార్ 1971 లో కూడా రాకేష్ శర్మ పార్టిసిపేషన్ ఉంది. నౌన్ ఫర్ ఈజ్ ఎక్సెప్షనల్ ఫ్లయింగ్ స్కిల్ అండ్ డిసిప్లిన్. ఓకే, ఈ అచీవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అవార్డుకి రాకేష్ శర్మ అనేది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఇంకా రాకేష్ శర్మ ఇప్పటి వరకు అవార్డ్స్ ఏం తీసుకున్నారు అంటే అవార్డ్స్ అండ్ హానర్స్ చూస్తే అశోక చక్ర 1984లో రాకేష్ శర్మ గారికి అశోక చక్ర అవార్డు వచ్చింది. రీసెంట్ గా మన గగన్యాన్ ప్రాజెక్ట్ లో వెళ్ళబోతున్న శుభాంశు శుక్లా కూడా అశోక చక్ర వచ్చింది. యాక్చువల్లీ శుభాంశు శుక్లాకి అశోక చక్ర ఎందుకు వచ్చింది అని అంటే అమెరికా నుంచి యాక్సియం 4 అనే రాకెట్ త్రూ స్పేస్ లోకి వెళ్ళి 18 days టైం స్పెండ్ చేసి వచ్చిన ఫస్ట్ మన ఇండియన్ ఆస్ట్రోనాట్ అనేసి మనం చెప్పొచ్చు. కాబట్టి అంటే వీళ్ళ తర్వాత రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ఓకే రీసెంట్ గా వెళ్ళారనమాట. అందుకు ఆయనకి అశోక చక్ర కూడా ఇచ్చారు శుభాంశు శుక్లాకి. తర్వాత శుభాంశు శుక్ల గగన్యాన్ ప్రాజెక్ట్ లో కూడా స్పేస్ లోకి వెళ్ళబోతున్నారు 3rd stage లో. ఈ ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో గగన్యాన్ ప్రాజెక్ట్ ని కూడా లాంచ్ చేయబోతున్నారు అనమాట. రాకేష్ శర్మకి అవార్డు రావడం ఇవన్నీ కూడా ఇండియన్ స్పేస్ స్టేషన్ కి, భారతీయ అంతరిక్ష స్టేషన్ కి కానీ లేకపోతే గగన్యాన్ ప్రాజెక్ట్ కి కూడా మార్గదర్శకాలుగా ఈయన నిలుస్తారనమాట. ఓకేనా. అండ్ సోవియట్ హానర్, హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ అనే అవార్డు కూడా ఈయనకి ఇచ్చారు. హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ అని ఎవరిని పిలుస్తారు అని అంటే రాకేష్ శర్మని పిలుస్తారు. అండ్ అశోక చక్ర కూడా వచ్చింది. అండ్ నౌ బీయింగ్ హానర్డ్ విత్ విక్రమ్ సారాభాయ్ విజ్ఞాన్ అవార్డు. ఓకే, ఇప్పుడు విక్రమ్ సారాభాయ్ విజ్ఞాన్ అవార్డు వచ్చింది. 84లోనే అశోక చక్ర కూడా వచ్చింది. హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ గా కూడా రాకేష్ శర్మ గారిని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, ఇది వరకు మనకు ఇది రాకేష్ శర్మ గారి గురించి సమ్ ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకొని ఆయనకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అది మనకు న్యూస్ లో ఉంది. అవార్డు ఎప్పుడు ఇస్తారు అంటే మార్చి 24th కొచ్చిలో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా.
సో అయితే ఇది వరకు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ లో సో ఈ రాకేష్ శర్మ గారి గురించి అడిగిన కొన్ని క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ ఈజ్ సో హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ ఇన్ టు ద స్పేస్? సో స్పేస్ లోకి ట్రావెల్ అయిన ఫస్ట్ ఇండియన్ ఎవరు? సో టిఎస్పిఎస్సి గ్రూప్ 2016 లో ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో రాకేష్ శర్మ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 2022 prelims, consider the following. Rakesh Sharma was the first Indian in space. He traveled in a Soviet spacecraft. Of course, both are correct. So Rakesh Sharma was the first Indian to travel to the space, and also he traveled in a Soviet spacecraft. So that is a Soyuz T-11 spacecraft nunchi vellaru anamata. Next question. What did Rakesh Sharma say when asked how India looks from space? So ఇండియా స్పేస్ నుంచి ఎలా కనిపిస్తుంది అని అడిగితే రాకేష్ శర్మ చెప్పిన స్లోగన్ ఏంటి అని అంటే సారే జహాన్ సే అచ్చా అని చెప్పారు. సో ఇది కూడా మనకి టిఎస్ పోలీస్ ఎగ్జామ్స్ లో ఎస్ఐ ఎగ్జామ్ లో 2018 ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 లో రాకేష్ శర్మ వెంట్ టు స్పేస్ ఇన్ విచ్ ఇయర్? సో ఏ ఇయర్ లో స్పేస్ లోకి వెళ్లారు అంటే 1984 లో రాకేష్ శర్మ స్పేస్ లోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2018, రాకేష్ శర్మ ట్రావెల్ టు స్పేస్ ఇన్ విచ్ స్పేస్ క్రాఫ్ట్? సోయూజ్ T-11 స్పేస్ క్రాఫ్ట్ లో స్పేస్ లోకి రాకేష్ శర్మ అని వెళ్ళారు. ఓకేనా? ఇవి సమ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. సో అయితే ఇంకా మనకి అప్కమింగ్ ఎలాగో రాకేష్ శర్మ గారు మనకి న్యూస్ లో ఉన్నారు కాబట్టి సో కంపల్సరీ ఇంకా అప్డేట్స్ ఓకే తెలుసుకుంటూ ఉండాలి. సో ఈ రీసెంట్ న్యూ అప్డేట్ మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో అది ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అప్డేట్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.